సరే అయితే బాయ్ నానా, బాయ్. Hello buddies, this is Dream Radar 95 speaking. Welcome back to the vlog, guys. Now we are going to Hyderabad anamata. Guys, around manaki 600 kilometers aithe undi. We need to go anamata. Time ledu. నేను కాలేజ్కి అయితే రీచ్ అవ్వాలనుకుంటున్నా. చూడాలి రీచ్ అవుతానో లేదో. వర్షం అయితే దంచి కొట్టింది. 3కి అయితే నిద్రలేసాను. 3కి లేచి స్టార్ట్ అవుదాం అనుకున్నా కానీ వర్షం వల్ల ఆగిపోయా. గాయస్ సీదా సన్ రైజ్ అనమాట. వేరే లెవెల్ అయితే ఉంది. గాయస్ ఆశంకర కాలేజ్ గాయస్. హై జంప్లో అయితే చేస్తుంది బైక్. Guys, fuel stop guys. ఓ షట్ మ్యాన్, ఫ్యూల్ అయితే లేదంట. మన బండిలో కూడా తక్కువ ఉంది. షట్. ఓన్లీ హెచ్పి గాయస్. గాయస్ నాకు ఎందుకో తెలీదు, ఒక పెట్రోల్ బంక్ని ఫిక్స్ చేసుకుంటే అదే పెట్రోల్ బంక్లో ఫిల్ చేసుకోవాలనిపిస్తుంది. సో సేమ్ నాకు కూడా అంతే. ఒకప్పుడు ఇండియన్ ఉండే, ఇప్పుడు హెచ్పి అయింది. లెట్స్ గో గాయస్, చలో. ఫస్ట్ టోల్ ప్లాజా క్రాసింగ్ గాయస్. టోల్ ప్లాజా నెంబర్ 1 అనమాట. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ కాలేజ్ టోల్ ప్లాజా పక్కనే. దిస్ ఈజ్ మై ఫ్రెండ్ కాలేజ్. ఇలాంటి పిచ్చనా కొడుకులు ఉంటారు గాయస్. గాయస్ నేనైతే రిస్క్ అయితే చేయాలనుకోవట్లే ఈ రైడ్లో. ఎందుకంటే బికాజ్ ఆఫ్ స్ట్రెస్ అనమాట. రిస్క్ అయితే చేయను. మినిమం స్పీడ్లో వెళ్తా మ్యాక్సిమం. అది కాక వర్షం అయితే వచ్చింది, సో చాలా స్లోగా వెళ్తే బెటర్. We are crossing second toll plaza now. Guys 100 kilometers అయితే కంప్లీట్ అయింది.
ఇక్కడ వరకు. దిస్ ఈజ్ కృష్ణా బ్యారేజ్ అనమాట. కృష్ణా రివర్, కృష్ణా బ్యారేజ్ కాదు. ఫైనల్గా మనమైతే తెలంగాణలోకి, వెల్కమ్ టు తెలంగాణ స్టేట్. తెలంగాణలోకి అయితే ఎంటర్ అయ్యాము. ఫ్యూయల్ అయితే లో ఉంది. సో వీ నీడ్ టు ఫిల్ ఫ్యూయల్ అనమాట. ఫస్ట్ 400 కిలోమీటర్స్ అయితే అయిపోయింది. జస్ట్ 200 ఉంది ఇంకా. సో దిస్ ఈజ్ ఫారెస్ట్ అనమాట. ఇది మొత్తం ఫారెస్ట్. ఫ్యూయల్ అసలు పెట్రోల్ బంకే రాలేదు. చాలాసేపు నుంచి చూస్తున్నా పెట్రోల్ పంప్ వస్తుందని. ఇండియన్ ఆయిల్ అయితే వచ్చింది. సో వీ నీడ్ టు ఫిల్ అనమాట ఫ్యూయల్. షిట్. కరెంట్ లేదా? ముందు ఉందా పెట్రోల్ బంక్? ఏదన్నా హెచ్పి ఉంటుందా? షిట్ మ్యాన్, మార్నింగ్ నుంచి ఫ్యూయల్తో తలనొప్పి పుడుతుంది. గైస్, వాట్ ఈస్ దిస్ గైస్? మన బండి రేంజ్ అయితే ఇంకా 6 కిలోమీటర్స్ ఉంది. గైస్ చూడండి, మొత్తం మునిగిపోయింది వర్షం వచ్చి. ఇక్కడైతే వర్షం బాగా పడినట్టుంది. నైట్ అక్కడ కూడా బాగా పడింది. నెల్లూరులో కూడా బాగా పడింది వర్షము. చలో గైస్, హెచ్పి అయితే వచ్చింది. Let's go guys. चलो గైస్, మనమైతే డెస్టినేషన్కి ఇంకా 200 కిలోమీటర్స్ ఉంది. 400 కిలోమీటర్స్ కంప్లీట్ చేసాం. సో కొంచెం బాడీకి రెస్ట్ ఇద్దామని చెప్పి ఆగాను అనమాట. కంటిన్యూ జర్నీ చేశాక ఆల్రెడీ ఫుల్ హెడేక్ అయితే వచ్చేసింది. బికాజ్ ఆఫ్ ట్రాఫిక్, ఇంకా ఎండ్ అనమాట. ఎండ్ అయితే దంచి కొడుతుంది అసలు, వేరే లెవెల్. సో మనము టైర్డ్ అవ్వాలనుకోవట్లే. హెవీ టైర్డ్ అయితే మళ్ళీ 2 days రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. సో అందుకే అనమాట. లెట్స్ కంటిన్యూ ద వ్లాగ్ గైస్. మనమైతే జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత. ఓకే గైస్. గైస్, వీఆర్ స్టార్టెడ్ ద రైడ్ అనమాట. మళ్ళీ ఇంకా 200 కిలోమీటర్స్ అయితే ఉంది. ఆన్ ది వే టు నల్గొండ. ప్రెజెంట్ నల్గొండలో చిన్న బ్రేక్ తీసుకొని దాని తర్వాత అయితే హైదరాబాద్కి అయితే స్టార్ట్ అవుదాం. ఇక్కడ నుంచి నల్గొండ 110 కిలోమీటర్స్ అయితే ఉంది అరౌండ్. లెట్స్ గో గైస్. ఫస్ట్ ఒక ప్లాన్ చేసాము. ఆ ప్లాన్ అట్రా ఫ్లాప్ అయిందనమాట. సో రోడ్డు బాగలేదని చెప్పి డైవర్షన్ చేంజ్ చేసుకున్నా. సో వేరే రూట్లో అయితే వెళ్తున్నా ప్రెజెంట్. ఈ రూట్ ఓకే, పర్లేదు, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఈ రూట్లో మెయిన్ ప్రాబ్లం వచ్చి ట్రాఫిక్ అనమాట. ట్రాఫిక్ ఎక్కువ ఉంది కొంచెం.
గాయస్ వెనకాల వచ్చే కారు వాడు వల్ల జస్ట్ మిస్, గ్యాప్లో కొట్టాను, లేదంటే అట్రా ఫ్లాప్ అయిపోయి ఉంటాను అనమాట. చూడండి వస్తున్నాడు కొత్త కారు, జస్ట్ మిస్ గాయస్, తప్పింది ప్రమాదం. స్కూల్ బస్సు షటన్ బ్రేక్ కొట్టిందని చెప్పి వెనకాల బ్రేక్ కొట్టేశాడు సైడ్ వచ్చి. పిచ్చనా కొడుకులు ఉంటారు ఇలాంటి వాళ్ళు. గైస్ ఎప్పుడైనా సరే డ్రైవింగ్లో ఉన్నప్పుడు కాన్సన్ట్రేషన్ మొత్తం ఫ్రంట్ చూడండి, అటు ఇటు చూసారంటే గాయపైపోతారు మీరు కూడా. అయితే దాటేశాను, నల్గొండ దాటి 10 కిలోమీటర్స్ అయితే అవుట్స్కట్స్కి వచ్చా జస్ట్. చలో గాయస్, మనకైతే టైం లేదు గాయస్, గవాన్ రీచ్ అవ్వాలి. ఇక్కడ సంథింగ్ ఏదో కాలేజ్ ఉందనుకుంటా, సో అందరూ రోడ్డు మీద అయితే తిరుగుతున్నారు. Left guys. లొకేషన్ చూడండి ఎలా ఉందో. స్ట్రైట్ రోడ్ గాయస్, ఇంకా హైదరాబాద్కి అయితే ఇక్కడ నుంచి. టోల్ అయితే తీరిపోయింది గాయస్ నాకైతే ఈరోజు రైడ్. డే టైం కదా, ఫుల్ ఎండ బీభత్సంగా కొట్టింది. సో కారోడు చూడండి మొటాల్ ఎలా వచ్చాడో. 85 కిలోమీటర్స్. వీడే గాయస్ మనతో రేజ్గా వస్తున్నాడు. పెరుగుతా చూడండి, మళ్ళీ పెరుగుతాడు. వస్తున్నాడు వెనకే వస్తున్నాడు.
ఎందుకురా నీకు? గైస్ ఇదే లొకేషన్ అనమాట. లొకేషన్ ఎలా ఉందో చూడండి. లాస్ట్ టైం యాక్సిడెంట్ అయింది వచ్చి ఇక్కడే, ఫ్రెండ్ వచ్చే ఫ్లైఓవర్ మీద యాక్సిడెంట్ అయితే అయింది లాస్ట్ టైం. ఒరే 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 ఎందుకు గైస్, ఎందుకు చెప్పండి? అరే రైడర్ అని చెప్పి డ్రెస్ వేసుకొని కొరదనం పోలేదా? ఈ చదవడాలు పాస్ అవడాలు మన వల్ల ఈ పని కాదురా. ఏదో ఆ టైంకి మన చూడు బాగుండి ఎవడన్నా చూపించే రాయగలం కానీ స్లిప్పులు కూడా మన వల్ల అవదు. అనవసరంగా ఆలోచించు. గెలుకుతాడు గైస్ స్పీడ్గా పోవడానికి. ఇందాక దాకా కపుల్స్ ఒక 100 కిలోమీటర్స్ నుంచి అలానే వచ్చారు. దాని తర్వాత ఏమో ఇప్పుడు వేరే వాడు. నేను బాగుండలేండి, ఎందుకంటే నా స్పీడ్ లిమిట్ నాకుంది. వద్దు గాయస్, మనకి పోటీలు వద్దు గాయస్. పోటీలు ఇవన్నీ ట్రాక్లో చూసుకుందాం. గేమ్ ఈజ్ గేమ్ అంతే. అంతేగాని మధ్యలో రోడ్ల మీదకి వచ్చి జనాభాని ఇబ్బంది పెట్టేదానికన్నా ఎక్కడ చేయాల్సింది అక్కడ చేస్తేనే బెటర్. గాయస్ వీఆర్ ఎంటరింగ్ టు హైదరాబాద్ అనమాట. ఎల్బీ నగర్ అయితే ఎంటర్ అయ్యాం. ఇప్పుడే రామోజీ ఫిలిం సిటీ దాటేసి వస్తున్నాం. ట్రాఫిక్ అప్పుడే స్టార్ట్ అయింది. ఈ ట్రాఫిక్లో డ్రైవ్ చేయాలంటే దోలు తీరిపోద్ది గాయస్. నేను అవుట్స్కట్స్లోనే ఆగిపోదాం అనుకున్నా, ఆగిపోయి కొంచెంసేపు తర్వాత వద్దాం అనుకున్నా, బట్ అది అవ్వలేదు.